శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. శ్రీమాత్రే నమః. వ్యాస భగవానుడు రచించిన శ్రీదేవి భాగవత పురాణాన్ని ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు తెలుగులో రచించారు. దానిని చదువుతున్నాం. చతుర్థ స్కంధంలో ఉన్నాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని దేవి భాగవత గాథలను తెలియజేస్తున్నారు. వ్యాస భగవానుడు జనమేజయుడి దగ్గరికి వచ్చినప్పుడు జనమేజయుడు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఎన్నో వివరాలను వివరించారు. ఆ వివరాలలో శ్రీకృష్ణ కథ కూడా ఉంది. వ్యాస భగవానుడు జనమేజయుడికి కృష్ణావతార గాథను చెప్తాను విను అని ప్రారంభించారు. యమునా తీరంలో అందమైన మధువనం ఉండేది. మధుపుత్రుడు లవణాసురుడు దానికి అధిపతి. వాడు వరదాన గర్వితుడై శిష్టులను పలు విధాల హింసిస్తుండేవాడు. లక్ష్మణ సోదరుడు శత్రుఘ్నుడు తీవ్ర యుద్ధం చేసి ఆ లవణాసురుణ్ణి సంహరించాడు. అక్కడే మధురా నగరాన్ని నిర్మించి తన పుత్రులు పుష్కరాక్షులనిద్దరిని పరిపాలకులుగా నియమించాడు శత్రుఘ్నుడు. కాలక్రమాన శత్రుఘ్నుడు స్వర్గస్థుడయ్యాడు. ఆ తర్వాత సూర్యవంశం కూడా నశించింది. యయాతి తనయులైన యాదవులు ఆ మధురం రాజధానిగా చేసుకున్నారు. సూరసేనుడు మొదటి అధిపతి అయ్యాడు. అందుకనే ఆ రాజ్యాన్ని సూరసేన రాజ్యం అంటారు. అతడికి వరుణదేవుడి శాపం కారణంగా కశ్యపుడు వసుదేవుడే జన్మించాడు. దశ దిశల ఖ్యాతి గడించాడు. అదే కారణంగా అదితి దేవకుడికి దేవకీదేవిగా జన్మించింది. కశ్యప ప్రజాపతి అతని భార్య అదితి ఇద్దరు మానవ జన్మ తీసుకున్నారు, వసుదేవుడిగా దేవకీదేవిగా. ఉగ్రసేనుడికి కంసుడు జన్మించాడు. దేవకుడు దేవకీదేవిని వసుదేవుడికి ఇచ్చి ఘనంగా వివాహం చేశాడు. ఆ సందర్భంలో ఆకాశవాణి ఇలా పలికింది: కంసుడు దేవకీదేవికి అన్నవరస అవుతాడు. కంసుడు దేవకీదేవి వివాహంలో చాలా ఇష్టంగా పాల్గొన్నాడు. తిరిగి వసుదేవుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి రథంలో కంసుడు దేవకీదేవిని వసుదేవుడిని కూర్చోబెట్టి సారా చీరలతో సహా తీసుకెళ్తున్నాడు. ఆ సమయంలో ఆకాశవాణి పలికింది: కంస, దేవకీదేవికి అష్టమ గర్భంలో జన్మించిన కుమారుడు నిన్ను సంహరిస్తాడు, తెలుసుకో. ఇది విని కంసుడు ఆశ్చర్యపోయాడు. దేవవాక్యం కదా, అసత్యం కాదు అనుకున్నాడు. దేవకీదేవిని సంహరించేస్తే ఇంకా తనకు ఈ మృత్యు భయం ఉండదు అనుకున్నాడు. పరమ పూజ్యురాలైన మేనత్తను ఎలా చంపడమా అని, మేనత్తగా చెల్లెలు వరుస అవుతుంది, కొంచెం సంకోచించాడు. బాగా ఆలోచించి సొంత ప్రాణాలను కాపాడుకోవడానికి ఎంతటి పాపమైనా చేయొచ్చు అని ఒక నిశ్చయానికి వచ్చాడు. కొత్త పెళ్లి కూతురు దేవకీదేవి జుట్టు పట్టుకుని కిందికి లాగి కత్తి దూశాడు. వసుదేవుడు అనుచరులు అందరూ, పెళ్లికి వచ్చిన బంధువులు అందరూ అడ్డం పడ్డారు. కంసుడితో యుద్ధం కూడా చేశారు అని తెలుస్తోంది. వృద్ధ యాదవులు కల్పించుకొని యుద్ధం విరమింప చేశారు. కంస, ఏమిటి మూర్ఖత్వం? దేవకీదేవి పరమ పూజ్యురాలు, పైగా పెళ్లి కూతురు, ప్రాణాలు తీస్తావా? ఎంత అశుభం, ఎంత అమంగళం అని అన్నారు. స్త్రీహత్య దోషం మహాపాతకం. ఆకాశంలో ఎవరో ఏదో పలికితే నమ్మేయడమేనా? ఏ శత్రువో అదృశ్య రూపంలో ఇలా పలికి ఉండొచ్చు కదా. నీ కీర్తిని నాశనం చేయడానికి, వసుదేవుడి కుటుంబాన్ని ధ్వంసం చేయడానికి నీ శత్రువో అతని శత్రువో ఈ కుట్ర పన్ను ఉండొచ్చు కదా. ఈ మాత్రం వివేకం లేకపోతే ఎలాగా? మహావీరుడు అయ్యుండి ఇలాగా అశరీరవాణి మాటకు భయపడిపోతావా? పెళ్లిపీటల మీద ఉన్న దేవకీదేవి ప్రాణాలు తీయడానికి సాహసిస్తున్నావా? అయ్యయ్యో, ఎంత పిచ్చివాడివి నువ్వు! ఎంతగా ప్రయత్నం చేస్తే మాత్రం నీకు రాసి పెట్టున్నది తప్పుతుందా? ఎవరికైనా అలా తప్పిందా అని అందరూ అనేసరికి కంసుడు కొంచెం శాంతించాడు. వసుదేవుడే కంసుడికి అడ్డం పడ్డాడు. నీతిజ్ఞుడైన వసుదేవుడు
ఉభయపక్షాలు ఆలోచించేలాగా ఒక ప్రతిపాదన చేశాడు. వసుదేవుడు అన్నాడు, కంస, నేను సత్యాన్ని నమ్మిన వాడిని, ఈ ముల్లోకాల్లోనూ సత్యమే ఆధారమని విశ్వసించవాడిని నీకు మాట ఇస్తున్నాను, నన్ను నమ్ము. దేవకి పుత్రులను పుట్టిన వాడిని పుట్టినట్లు నీకు తీసుకొచ్చి అర్పించేస్తాను, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అన్నాడు. నేను మాట తప్పితే నా పూర్వీకులందరూ కూడా కుంభీపాక నరకానికి పోతారు అని ఆనబెట్టాడు. ఈ ప్రతిపాదనకు సభ్యులందరూ హర్షించారు. వసుదేవుడు మాట కట్టుబడే మనిషి కదా, విశ్వసించవచ్చు అనుకున్నారు. కంసుడు సరే అని దేవకీదేవిని వదిలిపెట్టేశాడు. పెళ్లి భజంత్రులు మోగాయి. దేవకీ వసుదేవులు స్వజనంతా వాళ్ళ మందిరానికి వెళ్ళిపోయారు. కొంతకాలానికి దేవకీదేవి గర్భం ధరించింది. 10 నెలలు మోసి మగబిడ్డను ప్రసవించింది. వసుదేవుడు తన శపథాన్ని, అలనాటి సంఘటనను గుర్తు చేశాడు. బిడ్డను కంసుడికి అప్పగిస్తాను అన్నాడు. కర్మ పరిపాకం మనబోంట్లకు దుర్జ్ఞేయం, అందరూ కాలపాశానువర్తులే, శుభం అశుభం కర్మఫలాలు అనుభవించక తప్పదు. ప్రతి జీవుడికి ప్రారంభ కర్మ అంటూ ఒకటి ఉంటుంది. అది విధి నిర్మితం, అనుల్లంఘ్యం. దేవి, ఇంతకంటే నేను చెప్పగలిగింది ఏమీ లేదు అన్నాడు వసుదేవుడు. అంతరంగంలో పడుతున్న ఆవేదన అర్థమైంది. దేవకీదేవి అంది కదా, స్వామి, ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదంటున్నారు, నిజమే. కానీ తీర్థయాత్రలు చేయడం వల్ల, తపస్సులు చేయడం వల్ల, దాన ధర్మాలు చేయడం వల్ల దుష్కర్మల ఫలితాలు తప్పించుకోవచ్చేమో కదా. ధర్మశాస్త్రాల్లో ప్రాయశ్చిత్త విధులు అందుకే కదా చెప్పారు. బ్రహ్మహత్య, సువర్ణాపహరణం, సురాపానం, గురుపత్ని గమనం లాంటి పంచమహాపాతకాలకు ప్రాయశ్చిత్తంగా 12 ఏళ్ల వ్రతాన్ని చాలామంది ప్రముఖులు, ధర్మశాస్త్రకర్తలు ఉపదేశించారు కదా. వాటిని ఆచరించిన వారికి పాపాలు తొలగిపోతాయి కదా. తొలగిపోనట్లయితే తత్వదర్శులైన మహర్షులు వాటిని ఎందుకు చెప్తారు? యాజ్ఞవల్క్యుడు మొదలైన ధర్మశాస్త్రకర్తల మాటలు నిరర్ధకాలు కావు కదా అని. అందుకాక, అదీ కాక, ఓ ప్రాణేశ్వర, దేవకీదేవి అంటోంది, జరగవలసింది జరిగి తీరుతుంది అనే మాటను అంగీకరిస్తే ఇంకా సకల శాస్త్రాలు, సకల ప్రయత్నాలు వ్యర్థమే కదా. తగ్గవలసి ఉంటే రోగం తగ్గుతుంది అన్నప్పుడు ఇంకా వైద్యం ఎందుకు, ఆయుర్వేదం ఎందుకు? రావాల్సి ఉంటే స్వర్గం వస్తుంది అంటే అప్పుడు అగ్నిష్టోమాది యజ్ఞాలు ఎందుకు చేయాలి? ప్రాణికోటి ప్రవృత్తి శీలమే నిరర్థకం అవుతుంది కదా. ప్రమాణాలన్నీ వ్యర్థమైపోతే ధర్మానికి మూలఛేదం జరిగిపోతుంది కదా. నాథ, వసుదేవుడితో అంటోంది ఆవిడ, ప్రయత్నించి ఉద్యమించి కార్యాలను సాధించుకున్న వ్యక్తులు ఎంతోమంది మన కళ్ళెదుటున్నారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకోవడం మన కర్తవ్యం. మన బిడ్డను మనం దక్కించుకోవాలి. ఒక మంచి కోసం, ఒక శుభం కోసం మాట తప్పడం ఏ రకంగానూ నింద్యం కాదు అని బుద్ధిమంతులు చెప్తున్నారు కదా. మిథ్యాయది ప్రకర్తవ్యం వచనం శుభమిచ్చత నత్ర దూషణం కించిత్ ప్రవదంతి మనీషిణః. దేవకీదేవి పలుకులు వసుదేవుడి సత్యనిష్టలను కదిలించలేకపోయాయి. తను నమ్మిన కర్మ సిద్ధాంతాన్ని మరింత హేతుబద్ధంగా వివరించాడు వసుదేవుడు. దేవకీదేవి, ఓ ప్రాణేశ్వరి, నిజమే, నువ్వు అన్నట్లు ప్రయత్నము ఉద్యమము చేయాలి. కానీ ఫలితం ఎప్పుడూ దైవాధీనమే. అందరికీ అన్ని ప్రయత్నాలు అన్ని వేళలా ఫలించవు. అది మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం కదా. అందుచేత ఉద్యమ కలు కర్తవ్యం ఫలం దేవసవసానుగం అని గుర్తుంచుకోవాలి మనం. ఈ సంసారంలో ప్రతి జీవికి 3 రకాల కర్మలు ఉంటాయి అని వేద పురాణ శాస్త్రాలు చెప్తున్నాయి. సంచిత కర్మ, జీర్ణ కర్మ, ప్రారబ్ధ కర్మ. 3 ప్రాయాలుగా ఉండి శుభాశుభాలను కల్పిస్తూ ఉంటాయి. జన్మ జన్మలకు ఈ 3 కర్మలు, సంచిత కర్మ, జీర్ణ కర్మ, ప్రారబ్ధ కర్మలు వెంట వస్తాయి. కర్మానుసారంగానే జీవుడు ఒక దేహాన్ని వదిలిపెట్టి మరొక దేహం పొందుతూ ఉంటాడు. దివ్య దేహంతో స్వర్గ సుఖాలు అనుభవించడం కానీ, యాతనా దేహంతో నరక యాతనలు పడ్డం కానీ అంత కర్మఫలంగానే జరుగుతుంటుంది. వర్తమాన కర్మలు ప్రాయశ్చిత్తంతో నశిస్తాయి. సంచిత కర్మలు అంతే. ప్రారబ్ధ కర్మలు మాత్రం యథాతథంగా అనుభవించక తప్పదు. అదొక్కటే వాటిని తొలగించుకునే మార్గం అని. ప్రాయశ్చిత్తేన నశ్యంతి వర్తమానాని భామిని సంచితాని తథైవాశు యథార్థం విహితేన చ ప్రారబ్ధ కర్మణాం భోగాత్ సంక్షయో నాన్యథా భవేత్. ప్రారబ్ధ కర్మ అన్నది అనుభవిస్తే కానీ తొలగిపోదు. అందుకని ఓ ప్రియభామిని, మన కుమారుణ్ణి కంసుడికి అప్పగించక తప్పదు.
మాట తప్పి లోకనిందకు గురి కావడం ఎవరికి అభిలషణీయం కాదు. ఈ సంసారం అనిత్యం, అశాశ్వతం, జనన మరణాలు దైవాధీనాలు. అందుకని దేనికి శోకించాల్సిన పని లేదు. ఆడి తప్పిన వాడి మాట, వాడి జీవితం వ్యర్థం. ఇహలోకమే లేనివాడికి పరలోకం ఏంటి? కాబట్టి దేవి, బిడ్డను ఇలా ఇచ్చేసేయి, కంసుడికి అప్పగించొస్తాను. సత్యాన్ని సేవించిన వారికి భవిష్యత్ ఎప్పుడూ శుభప్రదంగా ఉంటుంది. సుఖం కాని దుఃఖం కాని సత్యమే సంసేవ్యం, సుకృతమే కర్తవ్యం. సత్య సంరక్షణాదేవి శుభమేవ భవిష్యతి. వసుదేవుడు సత్యనిష్టను కాదనలేకపోయింది ఆవిడ దేవకీదేవి. అలా అని కన్నబిడ్డను అప్పగించను లేకపోయింది. తనలో తానే దారుణంగా విలపించింది. చివరికి మనస్సు రాయి చేసుకుని వణికిపోతున్న చేతులతో బిడ్డను భర్తకు అందించి బావురు మంది. వసుదేవుళ్ళు చలనం లేదు. ధర్మనిష్ట, సత్యనిష్టలు మూర్తీభవించిన వ్యక్తిత్వం వసుదేవుడు. పసిగుడ్డును పొత్తిగుడ్డల్లో పట్టుకుని కంసుడింటికి బయలుదేరాడు. సూపర్లందరూ అభినందించారు. ప్రజలారా చూడండి, వసుదేవుడు ఎంతటి సత్యసంధుడు, పసికందుని మృత్యువుకి అప్పగిస్తున్నాడు. ఆహా, ఏమి ధర్మనిష్ట, ఇతడి జీవితం ధన్యం అని ప్రశంసించారు. వసుదేవుడు నిబ్బరంగా వెళ్ళి ఆ నెత్తురుగుడ్డును కంసుడికి ఆయన సమర్పించాడు. అతని ధీరత్వానికి కంసుడే ఆశ్చర్యపోయాడు. బాలుణ్ణి తీసుకున్నాడు, చిరునవ్వులు చిందించాడు. వసుదేవ, నీ ధీరత్వాన్ని అభినందిస్తున్నాను, నీ సత్యనిష్టను ప్రశంసిస్తున్నాను. నిజంగా నువ్వు మాన్యుడివి, అసామాన్యుడివి, గౌరవించదగిన వాడివి. కానీ ఈ బిడ్డడు నాకు మృత్యువు కాదు కదా, నువ్వు హాయిగా తీసుకెళ్ళిపో. 8వ కాన్పున పుట్టినవాడే నా పాలిట యమధర్మరాజు. అది కదా శరీరవాణి చెప్పింది. కాబట్టి అష్టమ గర్భ సంజాతుడిని మాత్రం నాకు తెచ్చి అప్పగించు అని చెప్పి పంపించేశాడు. దాంతో వసుదేవుడు పసిగంధం తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేశాడు. కంసుడి నిర్ణయాన్ని అతని మంత్రులందరూ కూడా హర్షించారు. శిశుహత్యా పాతకానికి వృధాగా ఒడికట్టకపోవడాన్ని అభినందించారు. కొలువు చాలించి ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. కాసేపటికి నారద మహర్షి వచ్చాడు. అభ్యుత్థాన అర్ఘ్యపాద్యాది సత్కారాలు యథావిధిగా నిర్వహించాడు కంసుడు. కుశల ప్రశ్నలైనాయి. రాకకు కారణం ఏంటో తెలుసుకోవచ్చా మహర్షి అన్నాడు కంసుడు. కంస, ఆ మధ్య నేను ఒకరోజు మేరు పర్వతానికి వెళ్ళాను. అక్కడ బ్రహ్మాది దేవతల సమావేశం అయి తీవ్రంగా సమాలోచనలు జరుపుతున్నారు, మంత్రాంగం నిర్వహిస్తున్నారు. నిన్ను సంహరించడానికి విష్ణుమూర్తి దేవకీ వసుదేవులకు పుత్రుడిగా జన్మిస్తాడట. నువ్వేమో ఇప్పుడు చేతికి చిక్కిన శత్రువును సంహరించకుండా పంపించేశావు. ఎంత తెలివి తక్కువ వాడివయ్యా. రాజనీతి తెలిసిన వాడు ఎవడైనా ఇలా చేస్తాడా? నారద మహర్షి ఎందుకు అలా చెప్పారు? కంసుడి దుర్మార్గుడు. ఆ కంసుడి ప్రవృత్తి దుర్మార్గపు ప్రవృత్తి కంసుడికి, అలాగే అక్కడ దేవకీ వసుదేవులకు పుట్టిన శిశువులకు కూడా మరణం వచ్చే సమయం ఆసన్నమైంది. నారద, కంసుడు అంటున్నాడు, అశరీరవాణి పలికిన ఆ మాట ప్రకారం అష్టమ గర్భం నా శత్రువు, వాణ్ణి చంపుతాను. వృధాగా ఈ శిశువులందరినీ చంపి నేను పాపం ఎందుకు మూట కట్టుకోవడం? నారద మహర్షి నవ్వారు. కంస, ఎందుకే నిన్ను వెర్రివాడు అంటున్నాను. దేవతల మాయాజాలం నీకు తెలియదు. అల్పుడైన శత్రువుని ఉపేక్షించకూడదు. ఇది అతి సామాన్యమైన రాజనీతి. ఇది నీకు తెలియక కాదు. అష్టమ గర్భం అంటున్నావు. ఏది అష్టమ గర్భమో నువ్వెలా లెక్క పెడతావు? ఏది కలపాలో ఏది తీసేయాలో నీకు తెలుసా? నీ అంతటి మూర్ఖుడిని ఎక్కడన్నా చూడలేదు. అయినా నాకెందుకులే అని నారదుడు వెళ్ళిపోయాడు. వెంటనే కంసుడు వసుదేవుడి ఇంటికి మనుషులను పంపాడు. పసిబిడ్డను తెప్పించాడు. రాతి మండకు విసిరి కొట్టాడు. మందబుద్ధి సుఖంగా నిద్రపోయాడు. కానీ ఇది మనకు భాగవతంలో ఎలా ఉంటుందంటే, 6 పిల్లలు పుట్టేదాకా కంసుడు వదిలిపెట్టేశాడు. అప్పుడు నారద మహర్షి వచ్చి చెప్తే 6 ఒకేసారి వధించాడు అని మనకి పోతన గారి మహాభాగవతంలో ఉంటుంది. ఇది కొన్ని చిన్న చిన్న తేడాలు ఉంటాయి. ఇది కూడా దేవి భాగవతం కూడా వ్యాస మహర్షి రాసింది. అలాగని భాగవతం కూడా వ్యాస మహర్షి శ్రీమద్ భాగవతం రాసింది. కొంచెం తేడాలు, చిన్న చిన్న తేడాలు కనిపిస్తాయి. సౌనకాది మహాములారా, సూత మహాముని చెప్తున్నాడు, శ్రీకృష్ణ జన్మ వృత్తాంతం శ్రద్ధగా ఆలకిస్తున్నారు కదా అని సూతుడు మధ్యలో ఒకసారి హెచ్చరిక చేశాడు. అనంతరం సూతుడు చెప్పడం మొదలెట్టాడు. జనమేజయుడికి నారదుడి వ్యవహారం దారుణంగా అనిపించింది. వ్యాస మహర్షిని అడిగాడు. మహర్షి, ఆ పసిగుడ్డు ఏం పాపం చేశాడు? కంసుడు ఎందుకు చంపాడు? నారదుడు మహర్షి కదా, దేవతల వైపు ఉండాలి కదా, మహాజ్ఞాని కదా, ధర్మతత్పరుడు కదా, బ్రహ్మవేత్త అయ్యుండి ఇలాంటి పాపం ఎందుకు చేయించాడు కంసుడి చేత? కర్త కారయిత ఇద్దరు పాపపుణ్యాలకు సభభాగులే కదా.
ఇలాంటి నీచానికి కంసుడిని ఎందుకు ప్రేరేపించాడు? ఏ కర్మ విపాకం వల్ల ఆ పసిబాలుడు అలాంటి దుర్మరణానికి గురయ్యాడు? ఇవన్నీ సందేహాలే, చెప్పండి అన్నాడు. అంటే అప్పుడు వ్యాస మహర్షి చెప్పాడు, జన్మేజయ, నారదుడు కలహప్రియుడు, ఆయనకు అన్నీ సరదాలే, కౌతుక ప్రేక్షకుడు, దేవకార్యం చక్కబెట్టడానికి వచ్చి అలా చేయించాడు. అతడిది మిథ్యాశీలం కాదు, అసత్య భాషణుడు కూడా కాదు. దేవకార్యం నిర్వర్తించడమే అతనికి ఎల్లవేళ్ల కర్తవ్యం. ఈ విషయంలో అంతఃశుచి బహిశుచి ఉన్నవాడే. న మిథ్యా భాషణే బుద్ధిర్మునే సత్త కదాచన సత్యవక్త సురాణాంస కర్తవ్యే నిరత శుచి. నారదుడి ప్రేరణతో కంసుడు పుట్టిన వాళ్ళని పుట్టినట్టు 6 బాలకులను సంహరించాడు. వీళ్ళంతా శాపయోగం వల్ల గర్భవాస దుఃఖం అనుభవించి దేవకి సుతులుగా జన్మించి కంసుడి చేతిలో మరణించి ముక్తి పొందారు. ఆ శాపం ఏంటో, ఎలా దాపురించిందో నేను నీకు చెప్తాను విను. నీ ఆందోళన తగ్గుతుంది. ఎందుకు నారదుడు అలా చేశాడు అని వ్యాస మహర్షి చెప్పడం మొదలెట్టారు. షడ్గర్భులు 6 యొక్క వృత్తాంతం. స్వయంభువ మన్వంతరంలో ఊర్ణాదేవి, మరీచ మహర్షి, వీళ్ళకి 6 పుత్రులు జన్మించారు. వీళ్ళందరూ కూడా మహాబలశాలులు, ధర్మతత్పరులు. బ్రహ్మదేవుడి కూతురు పట్ల కాముకుడు అవడాన్ని గమనించి పరిహసించారు. దానికి అలిగిన బ్రహ్మదేవుడు రాక్షసులుగా జన్మించండి అని వీరిని చెప్పించాడు. తర్వాత కొంతకాలానికి వీళ్ళ 6 కాలనేమికి సుతులై జన్మించారు. ఆ తర్వాత హిరణ్యకశిపుడికి పుత్రులయ్యారు. రాక్షస వంశంలో పుట్టిన సహజంగా జ్ఞానులు కాబట్టి శాంత చిత్తులై తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు సంతోషించాడు. బాలకులారా, పూర్వం ఒకప్పుడు క్రోధంతో మిమ్మల్ని శపించాను, ఇప్పుడు మీ తపస్సులకు సంతోషించాను, ఏదైనా వరం కోరుకోండి, ఇస్తాను అన్నారు. అంటే బ్రహ్మదేవ, మాకు దేవ మానవ గంధర్వ ఉరగా సిద్ధులు ఎవరి వల్ల మరణం లేకుండా వరం అనుగ్రహించు అని వేడుకున్నారు. చతుర్ముఖుడు అంగీకరించాడు, అదృష్టమయ్యాడు. హిరణ్యకశిపుడికి ఆ వార్త తెలిసింది. దాంతో అతి క్రుద్ధుడయ్యాడు. నన్ను వదిలేసి మీరందరూ వరాలు పొంది కులుకుతారా అని మండిపడ్డాడు. నన్ను మీరు వదిలేశారు కాబట్టి నేను మిమ్మల్ని వదిలేస్తున్నాను, పోండి, పాతాళానికి పోండి, అక్కడ నిద్ర వసలే పడుండండి. ఎప్పటికో దేవకి గర్భంలో ఏటేటా ఒక్కొక్కళ్ళు జన్మించండి. కింద జన్మలో మీ తండ్రి కాలనేమి ఇప్పుడు కంసుడుగా ఉద్భవిస్తాడు, అతడి చేతిలో మీరు శిశువులుగా మరణిస్తారు. ఇది నా శాపం అన్నాడు హిరణ్యకశిపుడు. మీరు పొందిన వరాన్ని వృధా చేసే శాపం ఇది, పోండి, పాతాళానికి పోయి నిద్రపోండి అన్నాడు. జనమేజయ అలా శప్తులై జన్మించిన గర్భులను కంసుడు వధించి శాప విముక్తి కలిగించాడు. దేవకీదేవి సప్తమ గర్భంగా ఆదిశేషుడు అంశ ప్రవేశించింది. 5 నెలలు నిండగానే యోగమాయ తన యోగశక్తితో ఆ గర్భాన్ని సంకర్షణం చేసేసింది. చేసేసి తీసుకెళ్ళి రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టింది. దేవకీదేవికి గర్భస్రావం అయింది అన్న వార్త నగరం అంతా వ్యాపించింది. కంసుడు నిర్ధారించుకుని సంతోషించాడు. శేషాంశ సప్తమస్తత్ర దేవకీ గర్భ సంస్థిత విశ్రంసితశ్చ గర్భోసౌ యోగేన యోగమాయయా నీతశ్చ రోహిణీ గర్భే కృత్వా సంకర్షణం బలాత్ పతితః పంచమే మాసి లోకఖ్యాతిం గతస్తదా. భూభారాన్ని తొలగించడము అనే దేవకార్యం కోసం శ్రీమన్నారాయణుడు దేవకీదేవి అష్టమ గర్భంలో ప్రవేశించాడు. గర్భవాస క్లేశాన్ని అనుభవించాడు. తాత, జనమేజయుడు అడిగాడు వ్యాస మహర్షిని, ఏంటి మనోడా సందేహం అని అడిగాడు వ్యాస భగవానుడు. వ్యాస మహర్షి, కశ్యపాంశ వచ్చి దేవుడయ్యాడు అన్నావు కదా, శేషాంశ వచ్చి గర్భ వినిమయంతో బలరాముడు అయ్యాడు అన్నావు, విష్ణుమూర్తి అంశ అష్టమ గర్భంలో శ్రీకృష్ణుడుగా ఉంది అన్నావు, అంతా బానే ఉంది. మిగతా దేవతలను కూడా తమ తమ అంశాలతో యదువంశంలో ప్రభవించమని ఆదిలోనే వ్యూహరచన వేళ శ్రీహరి ఆజ్ఞాపించాడు కదా, ఏ ఏ దేవతలు ఏ ఏ యాదవులుగా జన్మించారో, ఏ ఏ రాక్షసులు ఏ ఏ రాజులుగా జన్మించారో తెలియచేయగలవా అని అడిగాడు జనమేజయుడు. జనమేజయ, అందరిని గురించి విస్తారంగా చెప్పడం సాధ్యం కాదు, క్లుప్తంగా చెప్తాను విను. కశ్యపుడు వసుదేవుడు, అదితి దేవకీదేవి, ఆదిశేషుడు బలరాముడు, నారాయణుడు శ్రీకృష్ణుడు, నరుడు అర్జునుడు. కిందటి జన్మలో నారాయణుడు నరుడు ధర్ముడు కుమారులు నరనారాయణులు. ధర్మరాజు యుధిష్ఠిరుడు, వాయుదేవుడు భీముడు, అశ్వని దేవతలు నకుల సహదేవులు, సూర్యుడు
కుమారుడు కర్ణుడు, యముడు విదురుడు, బృహస్పతి ద్రోణుడు, శివుడు శివాంశ, సముద్రుడు శంతనుడు, గంధర్వపతి దేవకుడుగా దేవకీదేవి తండ్రి, వసువు భీష్ముడు, మరుత్తు విరాటుడు, అరిష్టసుతుడైన హంసుడు ధృతరాష్ట్రుడు, మరుద్గణంలోనే మరో ఇద్దరు కృపాచార్య కృతవర్మలు, కలిపురుషుడు దుర్యోధనుడు, ద్వాపరుడు శకుని, బుధుడు సువర్చసుడు, చంద్రుడు రురువు, పాపకుడు దృష్టద్యుమ్నుడు, నిర్భతి శిఖండి, సనత్కుమారుడు ప్రద్యుమ్నుడు, వరుణుడు ద్రుపదుడు, లక్ష్మీదేవి ద్రౌపది, విశ్వేదేవతలు ద్రౌపదేయులు, సిద్ధి కుంతి, ధృతి మాద్రి, మతి గాంధారి, అప్సరసలు కృష్ణపత్నులుగా, ఇంద్రశత్రువులైన రాక్షసులు రాజులుగా, హిరణ్యకశిపుడు శిశుపాలుడుగా, విప్రజిత్తు జరాసంధుడుగా, ప్రహ్లాదుడు శల్యుడుగా, కాలనేమి కంసుడుగా, హయగ్రీవ రాక్షసుడు కేసిగా, బలికుమారుడైన అరిష్టుడు కకోద్మిగా, అనుహ్లాదుడు దృష్టకేతుడుగా, భాష్కలుడు భగదత్తుడుగా, లంబ ప్రలంబకులు ఖరధేనుకులుగా, వారాహి కిశోరులు చాణూర ముష్టికులుగా, దితిపుత్రుడైన అరిష్టుడు కువలయ నాగం ఏనుగ్గా, బలిపుత్రిక బకిగా, దాని తమ్ముడు బకాసురుడిగా జన్మించారు అని వ్యాస మహర్షి చెప్తున్నారు. జన్మేజయ, ఇక్కడ ఇంకో విశేషం నువ్వు గ్రహించాలి. భూభారాన్ని తొలగించమని బ్రహ్మాది దేవతలు ప్రార్థించిన రోజున విష్ణుమూర్తి 2 శిరోజాలు తీసి వారికి ఇచ్చాడు. ఒకటి నల్లనిది, అది శ్రీకృష్ణుడు, రెండోది తెల్లనిది, అది బలరాముడు. యదా బ్రహ్మాదయో దేవా ప్రార్థనార్థం హరింగతా హరిణా చ సదా దత్తౌ కేశ ఖలు సితాసితౌ శ్యామవర్ణస్తతః కృష్ణః శ్వేత సంకర్షణస్తథా భారావతరణార్థం తౌ జాతౌ దేవాంశ సంభవౌ. ఉగ్రసేన సుతుడు కంసుడు దేవకీ పుత్రులను 6గురిని సంహరించాడు. సప్తమ గర్భం వ్రీలిపోయిందని సంతోషించాడు. అష్టమ గర్భం ధరించిందని తెలిసినప్పటి నుంచి కంసుడికి మృత్యు భయం పెరిగిపోయింది. స్వీయ రక్షణకు గర్భరక్షణకు మరింతగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి గోకులంలో యోగమాయాదేవి యశోద గర్భంలో ప్రవేశించింది. రోహిణీదేవి బలరాముణ్ణి సుఖంగా ప్రసవించింది. కంసుడు దేవకీదేవిని తెచ్చి కారాగారంలో బంధించాడు. లోపల బయట సేవకులను కాపలా పెట్టాడు. వసుదేవుడు భార్యకు దూరంగా ఉండలేక, అందులో గర్భిణిని ఒంటరిగా వదలలేక తాను వచ్చి కారాగారంలోనే ఉన్నాడు. శ్రీకృష్ణ జననం. దేవతా సంస్కృతులు నిరంతరంగా వింటూ దేవకీ గర్భస్థ శిశువు దినదిన ప్రవర్ధమానుడయ్యాడు. 10 నెలలు నిండాయి. అది నీలమేఘాల శ్రావణ మాసం, ఇంద్రనీలాల కృష్ణపక్షం, శితికంఠ దేవతాకమైన అష్టమి తిథి, బ్రహ్మదేవతాకమైన రోహిణి నక్షత్రం. సాయంకాలం నీడలు మెల్లమెల్లగా కమ్ముకుంటున్నాయి. కంసుడు హడావిడిగా కారాగారానికి వచ్చాడు. ఖడ్గదారులైన కావలి వాళ్ళని హెచ్చరించాడు. జాగరూకులే ఉండండి, ఈ పుట్టబోయేవాడు నా పాలిట మృత్యువు. రాక్షసులారా, వాడిని చంపి ఇంక నేను సుఖంగా నిద్రపోతాను. చంపేవేళ మీరంతా ఆయుధాలు ఎక్కుపెట్టి సన్నిద్ధంగా ఉండండి అని హెచ్చరికలు చేసి అంతే హడావిడిగా తన మందిరానికి వెళ్ళిపోయాడు. మనిషి బాగా కృషించాడు. మృత్యుభయం కృంగదీసింది. 10 నెలలకు పైగా మనస్సుకు సుఖం లేదు, కంటికి కొనుకు లేదు. కమ్ముకుంటున్న నీడలు క్రమక్రమంగా చిక్కనయ్యాయి, చీకట్లుగా మారాయి. దేవకీదేవికి కంఠధ్వని నీరసించింది. మెల్లిగా భర్తతో పలికింది, ప్రాణవల్లభ, ఏం చేయమంటావు? ఇది ప్రసవ వేళ, మరి కాసేపట్లో ప్రసవం జరుగుతుంది. ఎటు చూసినా ఆయుధపాణులే రక్షక భటులు కనిపిస్తున్నారు. ఏం చెయ్యాలో తోచడం లేదు నాథ. మన వివాహమైన కొత్తలో గోకులంలో నందుడు ఇల్లాలు యశోద నేను ఒక ఒప్పందం చేసుకున్నాం. అష్టమ గర్భంగా నాకు జన్మించిన బిడ్డను యశోదమ్మ ఇంటికి చేర్చాలి. యశోదమ్మ తన బిడ్డను కంసుడు నమ్మిక కోసం మనకిస్తుంది. ఇది మా ఒప్పందం. ఈ విషమ పరిస్థితిలో ఏం చేయమంటావో సలహా చెప్పు. మన బిడ్డను అక్కడికి, అక్కడి వాళ్ళ బిడ్డను ఇక్కడికి ఎలా మారుస్తావో ఆలోచించు. ఈ పని నువ్వే చేయాలి నాథ. ప్రసవం సమీపించింది, కొంచెం దూరం వెళ్ళు. సిగ్గుగా ఉంది నాకు. ఇటు చూడకు, అటు తిరిగి నిలబడు.
ఇంతకన్నా ఏం చేయడానికి అయ్యే అవకాశము లేకపోయింది. దూరే తిష్టస్వ కాంతాద్య లజ్జామేతి దురత్యయ పరావృత్య ముఖం స్వామిన్ అన్యథా కిం కరోమ్యహం. అంత తేలిగ్గా ప్రసవాలు అయ్యేవి. నువ్వు అవతలికి తిరిగి నుంచో అని చెప్పింది ఆవిడ ప్రసవ వేళ. ఆ నిశీధి వేళ దేవకీదేవి మగ బిడ్డను ప్రసవించింది. బిడ్డను చూసి ఆశ్చర్యచకితురాలు అయింది ఆవిడ. ఆనందంతో తనువంతా పులకించింది. భర్తను దగ్గరికి రమ్మని పిలిచింది. కంసుడు వచ్చి సంహరించక ముందే కన్న కొడుకు ముఖాన్ని కళ్ళారా చూసి ఆనందించమంది. వసుదేవుడు ఆ పురిటి కొందను పొత్తిళ్లలోకి తీసుకున్నాడు. దగ్గరగా ముఖం చూశాడు. ఆ అందానికి ఆశ్చర్యపోయాడు. ఏం చెయ్యాలి? నా వల్ల ఈ బిడ్డకు కష్టాలు రాకూడదు. వసుదేవుడు తీవ్రంగా ఆలోచించాడు. ఈ లోపల అశరీరవాణి వినిపించింది. వసుదేవ, ఈ బిడ్డను తీసుకొని గోకులానికి చేర్చు. మనకు భాగవతంలో ఏమని ఉంటుందంటే పరమాత్మ కనిపించారు అని ఉంటుంది. వెంటనే బయలుదేరు. రక్షక భటులందరినీ నిద్రా వివసులను చేశాను. కారాగారం 8 ద్వారాలు నీ కోసం తెరుచుకుంటాయి. నీ సంఖ్యలు తెగిపోతాయి. బయలుదేరు. ఈ మగబిడ్డను నందగృహంలో యశోదకు అప్పగించి అక్కడి యోగమాయని ఇక్కడికి తీసుకురా అని అశరీరవాణి పలికింది. కారాగారం తలుపులు తెరుచుకోవడం, సంఖ్యలు తెగిపోవడం గమనించాడు వసుదేవుడు. బిడ్డను గుండెలకు హత్తుకొని బయలుదేరాడు. యమునా నదిని చేరుకున్నాడు. ఎలాగా దాటడం అనుకున్నాడు. దిగాడు, కానీ మొలలోతు కూడా దాటలేదు. యోగమాయ ప్రభావంతో యమునా నది దారిచ్చింది. ఆ నిషీధిలో, ఆ నిర్జన మార్గంలో గోకులం చేరుకున్నాడు. నందుడి ఇంటి ముందు నిలబడ్డాడు. పాడి పంటల సమృద్ధితో కళకళ్లాడుతున్న గృహ శోభను చూస్తూ ముఖద్వారం దగ్గర నిలబడ్డాడు. కారాగారంలో దేవకీదేవి మగబిడ్డను ప్రసవించిన సమయానికి ఇక్కడ యశోదాదేవి ఆడపిల్లను ప్రసవించింది. త్రిగుణ స్వరూపిణి యోగమాయ జన్మించింది. సైరంధ్రి రూపధారిణి అయి ఆదిపరాశక్తి ఆ ఆడపిల్లను తీసుకొచ్చి వసుదేవుడికి అందించింది. వసుదేవుడి చేతుల నుంచి మగబిడ్డను తీసుకుని లోపలికి వెళ్ళి యశోదమ్మ పక్కలో పడుకోబెట్టింది. వసుదేవుడు త్వరగా కారాగారం చేరుకున్నాడు. అలికిడి కాకుండా పిల్లను దేవకీదేవి పక్కలో పడుకోబెట్టాడు. క్షణకాలం నిశ్చేష్టుడై భయాతుడై ఏం జరిగిందో తెలియని అవస్థలో నిలబడ్డాడు. ఆ క్షణంలో ఆ పసిబిడ్డ అప్పుడే జన్మించాను అన్నట్లు పెద్ద పెట్టున రోయించింది, ఏడ్చింది. రక్షక భట్లు ఉలిక్కబడి లేచారు. పరుగున వెళ్ళి కంసుడికి సమాచారం అందించారు. మరో క్షణంలో కంసుడు అక్కడికి చేరుకున్నాడు. వసుదేవ, కొడుకుని తీసుకురా. అష్టమగర్భ సంజాతుడు కదా, అతడే నా మృత్యువు. ఇప్పుడే సంహరిస్తాను అని ఆజ్ఞాపించాడు. వసుదేవుడు భయంతో వణికిపోయాడు. ఎందుకంటే ఆయన ధర్మనిష్ట సత్యనిష్టకి దెబ్బ తగిలింది. కళ్ళల్లో నీళ్లు కక్కుకుంటూ పిల్లని తీసుకెళ్లి కంసుడికి అప్పగించాడు. ఆడపిల్ల అని ఆశ్చర్యపోయాడు కంసుడు. అష్టమ గర్భంలో మగపిల్లాడు పుడతాడని ఆకాశవాణి చెప్పింది కదా, నారదుడు చేసిన హెచ్చరిక వృధా అయిందేంటి అని. వసుదేవుడు మోసం చేసే అవకాశం లేదు. కారాగారంలో ఉన్నాడు. రక్షక భటులంతా సావధానులై కాపలా కాస్తున్నారు. మగపిల్లవాడే జన్మించుంటే ఎక్కడికి పోయే అవకాశం లేదు. ఆడపిల్లే పుట్టుంటుంది. సందేహించాల్సిన అవసరం లేదు. అసలే కాలగతి విషమంగా ఉంది అని ఆలోచించి, పాషాణ హృదయుడు కదా కంసుడు, ఆ బాలికని కాళ్ళు పట్టుకుని బండరాతకేసి కొట్టాడు. చేతి నుంచి జారిన బాలిక ఆకాశానికి ఎగిసింది. దివ్య రూపం ధరించింది. అష్టభుజిగా నిలిచింది. మృదుస్వరంతో పలికింది, పాపాత్ముడా, నన్ను చంపి ఏం ప్రయోజనం? బలవంతుడైన నీ శత్రువు జన్మించాడు, నిన్ను సంహరిస్తాడు అని పలికి అదృశ్యమైంది. కంసుడు మరింత ఆశ్చర్యపోయాడు. తన మందిరానికి వెళ్ళిపోయాడు. బక, ధేనుక, వత్సాది దానవ వీరులందరినీ సమావేశపరిచాడు. లోపల భయం, పైకి క్రోధం. అరిచి చెప్పాడు, దానవులారా, వెంటనే బయలుదేరి లోకం మీద పడండి. పుట్టిన ప్రతి మగబిడ్డను సంహరించండి. ఇది నా ఆజ్ఞ. పూతన పిల్లలను చంపడంలో నువ్వు నేర్పరివి. నువ్వు గోకులానికి వెళ్ళు. ప్రతి శిశువును సంహరించు. ధేనుక, వత్సక, కేశి, ప్రలంబ, నభక, మీరు కూడా అక్కడికే వెళ్ళండి. సావధానులే నా ఆజ్ఞను నెరవేర్చండి అని ఆజ్ఞ జారీ చేసి తన సైన్యాగారంలోకి వెళ్ళిపోయాడు. అదే ఆలోచన, అదే కలత. నలిగిపోతున్నాడు. తెల్లవారింది. గోకులంలో నందుడి ఏంట మగబిడ్డ జన్మించాడని, ఉత్సవం జరుగుతోందని చారులు వర్తమానం తెచ్చారు. కంసుడు దృష్టి గోకులం మీద పడింది. అనుమానించాడు. నారదుడు లోగడ చెప్పాడు, గోకులంలో దేవకి వసుదేవులే కాదు, నంద యశోదాదులందరూ కూడా దైవాంశ సంభూతులు అని.
నా శత్రువులని. ఆ మాట నిజమే అయ్యుంటుంది అనుకున్నాడు కంసుడు. రోజులు గడుస్తున్నాయి. శ్రీకృష్ణుడు వరుసగా కంసుడు పంపించిన రాక్షసులందరినీ సంహరిస్తున్నాడు. పూతనను సంహరించాడు, బకాసురుణ్ణి సంహరించాడు, ధేనుకాసురుణ్ణి సంహరించాడు, వత్సకాసురుణ్ణి సంహరించాడు, ప్రలుంబుణ్ణి సంహరించాడు. గోవర్ధన పర్వతాన్ని ధరించిన వార్త కంసుడికి చేరింది. ఇంక తనకు చావు మూడింది అనుకున్నాడు. ప్రలంబో నిహతస్తేన తథా గోవర్ధనో ధృతః శ్రుత్వైతత్ కర్మ కంసస్తు మేనే మరణమాత్మనః. శ్రీకృష్ణుడు మహాబలశాలి అయిన కేసిని మట్టుపెట్టాడు అనే దుర్వార్త తెలియడంతో కంసుడు కంగారు పడ్డాడు. ధనుర్యాగం వంకబెట్టి బలరామకృష్ణులను ఆహ్వానించాడు. అంతం చేసేద్దాం అనుకున్నాడు. అక్రూరుడితో ఆహ్వానం పంపించాడు. రథారూఢులై బలరామకృష్ణులు కంసుడు సన్నిధికి వచ్చారు. ధనస్సును విరిచారు. రాజకము అనే ఏనుగును సంహరించారు. చాణూర ముష్టికులను మర్దించారు. శల తోశలను మట్టి గరిపించారు. చివరికి కంసుడిని జుట్టుబట్టి ఈడ్చి శ్రీకృష్ణుడు సంహరించాడు. దేవకి వసుదేవులను చెర విడిపించాడు. ఉగ్రసేనుడికి రాజ్యం అప్పగించాడు. వసుదేవుడు బలరామకృష్ణులకు ఉపనయనం జరిపించి సాందీపని ఆశ్రమానికి విద్యాభ్యాసం కోసం పంపించాడు. అక్కడ వాళ్ళిద్దరూ సకల విద్యలు అభ్యసించి మధురకు తిరిగి వచ్చారు. అప్పటికి కృష్ణుడికి బలరాముడికి 12 ఏళ్ల వయస్సు. మగధాధీశుడైన జరాసంధుడు కంసుడికి మామగారు. సేనా సమేతుడై మధుర మీదకి దండెత్తాడు. మొత్తం 17 సార్లు జరాసంధుడు దండెత్తాడు, కానీ విజయం సాధించలేకపోయాడు. చివరికి కాలయవనుణ్ణి ప్రేరేపించి అఖండ సైన్యంతో దండయాత్రకు పంపించాడు. యవనుడు తరలి వస్తున్న వార్త తెలిసి శ్రీకృష్ణుడు యదువీరులతో సమాలోచనలు జరిపాడు. మన మధుర పట్టణానికి ఎప్పుడూ శత్రుభయం వెన్నంటుంటోంది. ఇప్పుడు యవనుడు దండెత్తొస్తున్నాడు. ఏం చేద్దామో చెప్పండి. ప్రాణాలను కాపాడుకోవడం అవశ్య కర్తవ్యం కదా. సుఖంగా ఉండాలంటే పర్వతం దగ్గర సముద్రం ఒడ్డునో నివసించాలన్నారు. శత్రుభయం ఉండని చోటు వెతుక్కోమన్నారు పండితులు. అందుకనే విష్ణుమూర్తి సముద్రంలో మకాం పెట్టాడు. శేషశయ్య మీద హాయిగా నిద్రిస్తున్నాడు. శివుడు కైలాసంలో ఉన్నాడు. మనం కూడా అలాంటి చోటు ఏదైనా వెతుక్కుందాం. శత్రుతాపితమైన ఈ మధురను వదిలేద్దాం. ద్వారావతికి తరలిపోదాం. అది చాలా అందంగా ఉంటుందని, రైవతాకాద్రికి చేరువలో సముద్రం ఒడ్డున మనోహరంగా ఉంటుంది అని గరుత్మంతుడు చెప్పాడు అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడి సూచనను యాదవులందరూ అంగీకరించారు. సామాన్లు శకటాల మీద సర్దుకుని ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. రామకృష్ణులు ముందు నడిస్తే ప్రయాణం సాగింది. కొన్ని రోజులకు ద్వారావతి చేరుకున్నారు. ఇళ్ళు వాకిళ్ళు శుభ్రం చేసుకుని అందరూ స్థిరపడ్డారు. రామకృష్ణులు ఇద్దరు మధురకు తిరిగి వచ్చారు. ఆ నిర్జన పట్టణంలో ఉంటున్నారు. ఒక రోజున కాలయవనుడు దండెత్తొచ్చాడు. శ్రీకృష్ణుడు పాదచారి పురద్వారం దాటి ఎదురెళ్ళాడు. యవనుడిని చూసి బిగ్గరగా నవ్వి ముందుకెళ్ళిపోయాడు. యవనుడు పాదచారి వెంటబడ్డాడు. శ్రీకృష్ణుడు నడకలో వేగాన్ని పెంచాడు. మహాబలశాలి రాజర్షి అయిన ముచ్చుకుందుడు నిద్రపోతున్న చోటుకి చేరుకున్నాడు. యవనుడు వెంట రావడాన్ని గమనించి చటుక్కున అక్కడ మాయమైపోయాడు శ్రీకృష్ణ పరమాత్మ. యవనుడు వచ్చి కాలయవనుడు ముచ్చుకుందుణ్ణి మధుసూదనుడు అనుకుని కాలితో బలం కొద్దీ తన్నాడు. ఆ రాజర్షికి మెలకు వచ్చింది. క్రోధ తామ్రాక్షుడై యవనుడిని క్షణంలో భస్మం చేసేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యి ముచ్చుకుందుడు నమస్కరించి అరణ్యాల్లోకి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు బలరాముడిని కలుపుకొని ద్వారకకు చేరుకున్నాడు. ఉగ్రసేనుడు తన రాజుగా యాదవులంతా సుఖంగా కాలం గడుపుతున్నారు అని వ్యాస భగవానుడు జనమేజయుడికి చెప్పాడు. వ్యాస మహర్షి తర్వాత కథను కొనసాగిస్తున్నారు. జనమేజయుడు చాలా ఇష్టంగా వింటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గాథని. శ్రీకృష్ణ పరమాత్మ శిశుపాలుడి బారి నుంచి తప్పించి రుక్మిణీదేవిని అపహరించి తెచ్చి రాక్షస వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత క్రమక్రమంగా జాంబవతిని, సత్యభామను, మిత్రవిందను, కాళిందిని, లక్షణ, భద్ర, నాగ్నజితి అనే కన్యలను వివాహమాడాడు. అష్టమహిషులతో ఆనందాలు అనుభవించాడు. రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడు అత్యంత సుందరాకారుడు జన్మించాడు. జాతకర్మాదులు అయ్యాయి. ఒకరోజు శంబరాసురుడు అనే రాక్షసుడు మాయారూపంలో వచ్చి పురిటింటి నుంచి ఈ బాల ప్రద్యుమ్నుడిని శిశువు అప్పుడు అపహరించి తీసుకెళ్ళిపోయాడు. తన పట్టణానికి ఎత్తుకుపోయి మాయావతి అనే తన చెలికెత్తగా అప్పగించాడు.
వసుదేవుడు వాసుదేవుడు పుత్రశోకంతో విలవిల్లాడాడు. మనస్సులో జగన్మాతను శరణు వేడాడు. వృత్రాసురాది మహారాక్షసులను సంహరించిన యోగమాయను స్తుతించాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యోగమాయను స్తుతించి నా కుమారుణ్ణి రక్షించు అని వేడుకున్నాడు. పరాశక్తి, పూర్వజన్మలో నా తపస్సులను నువ్వు మెచ్చుకున్నావు. నారాయణుడిగా, ధర్ముడి కుమారుడిగా బదరికాశ్రమంలో 1000 సంవత్సరాలు తపస్సు చేసి నీ అనుగ్రహం పొందాను. మర్చిపోయావా తల్లి? ఇవాళ పురిటింటి నుంచి ఎవరో నా బిడ్డను అపహరించి తీసుకుపోయారు. దుర్బుద్ధితో తీసుకెళ్లారో, వేళాకోళానికి తీసుకెళ్లారో తెలియదు. నా అహంకారం మీద మాత్రం దెబ్బేశారు. అమ్మ, నీ భక్తుడికి ఇలా అవమానం జరిగితే అప్రతిష్ట కాదా? ఈ ద్వారకా పట్టణం ఒక మహాదుర్గం, కట్టుదిట్టమైన కాపలా ఉంది. ఇందులో నేనుంటున్న ఇల్లు మధ్య భాగంలో ఉంది. ఆ ఇంట్లో అంతఃపురం మరింత లోపలికి ఉంది. అందులో పురిటిగతి ఇంకా దుష్ప్రవేశ్యం. అయినా ఎవరో ఎలా వచ్చి బాలుణ్ణి తీసుకెళ్లారు? ఎంత దురదృష్టం! నేను నగరంలోనే ఉన్నాను, ఎక్కడికి పోలేదు. యదువీరులు కాపలా కాస్తున్నారు, అయినా అపహరణ జరిగింది. ఈ మాయను ఛేదించగలిగిన శక్తి నీకు మాత్రమే ఉంది. అమ్మ, నీ చరితం దురవగాహం, అతి నిగూఢం. అన్నీ తెలుసును అనుకుంటున్నా నాకే తెలియదు. ఇక సాధారణ దేహదారుల గురించి చెప్పాలా? తల్లి, నా బిడ్డడు ఏమైపోయాడు? ఎక్కడికి పోయాడు? ఇదంతా నువ్వు కల్పించిన మాయ. దయచేసి తెర తొలగించు. నీ లీలలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. దేవకీ గర్భం నుంచి బలరాముణ్ణి హరించి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టావు. తల్లి ఒడి నుంచి నన్ను అపహరించి యశోదమ్మ పొత్తిళ్లలో పడుకోబెట్టావు. జగన్మాత, నీ మాయాశక్తి అపారం. త్రిగుణాత్మకంగా జగత్తును సృష్టిస్తున్నావు, పాలిస్తున్నావు, ఉపసంహరిస్తున్నావు. ఇది నీకు ఒక నిత్య క్రీడ. సంసారులకు పుత్రోత్సవాన్ని కల్పిస్తున్నావు, పుత్ర విరహాన్ని రుచి చూపిస్తున్నావు. మా సుఖ దుఃఖాలతో నువ్వు క్రీడిస్తున్నావు, వినోదిస్తున్నావు. ఇంతే కాకపోతే నాకు ఈ పుత్ర విరహం ఏమిటి అని కృష్ణ పరమాత్మ స్తుతించారు. ప్రద్యుమ్న జనని రుక్మిణి బోలు బోలుని విలిపిస్తోంది. నేను సన్నిధిలో ఉండి కూడా ఓదార్చలేకపోతున్నాను. ఓ లలితాదేవి, మా దుఃఖాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. దుఃఖితులకు, భవరోగ పీడితులకు నువ్వే కదా దిక్కు. మా దుఃఖాన్ని కడతీర్చు. ఏ సంసారికైనా పుత్రోత్పత్తి అనేది సుఖాలకు పరసీమ కదా, వ్యాసభగవానుడు చెప్తున్నాడు. అలాంటి సుఖాన్ని నాకు అందించినట్లే అందించి ఎందుకు దూరం చేశావు? అమ్మా, నువ్వే దారి చూపించాలి. నీకు సంతృప్తికరంగా యజ్ఞం చేస్తాను, వ్రతం చేస్తాను, పూజలు జరుపుతాను. నా పుత్రుని దక్కించు అని శ్రీకృష్ణుడు ఆదిపరాశక్తిని పూజించాడు. శ్రీకృష్ణుడు ప్రార్థనకు ఆదిపరాశక్తి ప్రత్యక్షమైంది, ఓదార్చింది. జనార్దన, దుఃఖించకు. ఒక పురాతన శాపం కారణంగా శంబరుడు తన యోగశక్తితో నీ పుత్రుణ్ణి అపహరించాడు. 16వ ఏడు వచ్చేసరికి ప్రద్యుమ్నుడు తన బలంతో ఆ రాక్షసుని సంహరించి నిన్ను కలుసుకుంటాడు. సందేహించకు, ఇది నా అనుగ్రహం అని చెప్పి జగన్మాత అదృశ్యమైంది. శ్రీకృష్ణుడు, రుక్మిణి, మిగిలిన వాళ్ళందరూ ఊరడిల్లారు. జనమేజయుడికి సందేహం కలిగింది. వ్యాస భగవాన్ని అడిగారు, మహర్షి, వైష్ణవాంశ సంభూతుడైన శ్రీకృష్ణుడికి దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? సూతికా గృహం నుంచి బాలుణ్ణి ఎవరో అపహరించి తీసుకుపోతుంటే తెలుసుకోలేకపోవడం ఏంటి? అంత రక్షణ ఉన్న సూతికా గృహం నుంచి ఆ శంబరుడు అసలు ఎలా అపహరించాడు? ఇదంతా ఆశ్చర్యంగా ఉంది, నా సందేహాలు తీర్చండి అన్నాడు. అంటే అప్పుడు వ్యాస మహర్షి చెప్తున్నారు, జనమేజయ, మాయాశక్తి చాలా బలమైంది. మానవుల బుద్ధిని దారుణంగా మోహపరుస్తుంది. అది శాంభవి విద్య. మానవ జన్మ ఎత్తిన తర్వాత ఎంతటి మధుసూదనుడికైనా మానవ లక్షణాలు తప్పవు. శ్రీరామచంద్రుడికి కూడా తప్పలేదు. పూర్వజన్మలో దేవతల, దానవుల అనేది అప్రధానం. మానుష జన్మ, మానుష లక్షణాలు తప్పవు. మానుషం జన్మ సంప్రాప్య గుణ సర్వేపి మానుషా భవంతి దేహజ కామన్ న దేవానాసురాస్తదా. ఆకలి, దప్పిక, నిద్ర, భయము, వ్యామోహం, శోకం, సంశయం, హర్షం, అభిమానం, వార్ధక్యం, మరణం, అజ్ఞానం, గ్లాని, అప్రీతి, ఈర్ష్య, అసూయ, మదం, శ్రమ, ఇవన్నీ మానవ దేహం ధరించిన వాడికల్లా తప్పని గుణాలు. అందుకే శ్రీరాముడు కూడా తన పట్టాభిషేకం భంగం అవుతుందని కానీ, కాంచన మృగం ఉండదని కానీ, సీతాదేవి అపహరించబడుతుందని కానీ, జటాయువు మరణిస్తాడని కానీ ముందుగా తెలుసుకోలేకపోయారు. అలాగే దశరథ మరణాన్ని తెలుసుకోలేకపోయాడు. అజ్ఞానిలాగా అడవి తిరిగాడు. జానకీదేవి జాడ తెలుసుకోవడానికి వానరుల సహాయం అపేక్షించాడు. వాళ్ళు సీతమ్మ జాడ తెలుసుకొని వచ్చి చెప్పారు. సముద్రానికి సేతువు కట్టారు. రావణ సైన్యంతో ఘోర యుద్ధం చేశారు.
ఆ యుద్ధంలో రాముడు నాగపాశబద్ధుడయ్యాడు. గరుత్మంతుడు వచ్చి విడిపించాల్సి వచ్చింది. కట్టకడపటికి రావణుడిని సంహరించాడు. జనార్దనుడు అయ్యుండి సీతాదేవి సౌశీల్యాన్ని గ్రహించలేకపోయాడు. అంటే అలాగే లోకాపవాదానికి భయపడి పట్టమహిషిని నిండు గర్భవతిని అడవులకు పంపించేశాడు. అక్కడ కుశలవులు జన్మించారు. అది తెలుసుకోలేకపోయాడు. వాల్మీకి తెలియజేయపోవాల్సి వచ్చింది. సీతాదేవిని పాతాళానికి వెళ్ళిపోవడం కూడా శ్రీరాముడికి తెలియలేదు. ఒళ్ళు తెలియని కోపంతో సోదరులపై విరుచుకుపడ్డాడు. ఇదంతా కూడా మాయ. మాయ వల్ల మానవ జన్మ ఎత్తిన దేవతలైనా సరే మాయకు బద్ధులు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అంతే. కంసుడికి భయపడి గోకులం చేరుకున్నాడు. జరాసంధుడికి భయపడి ద్వారావతికి వెళ్ళిపోయాడు. రుక్మిణి హరణం ఒక రకంగా అధర్మం. శిశుపాలుడికి ఇవ్వాలని కదా నిర్ణయం. ప్రద్యుమ్నుడు జన్మించాడని ఆనందించాడు. శంబరుడు అపహరించాడని దుఃఖించాడు. సత్యభామ కోరిక తీర్చడం కోసం భార్యా విధేయుడే ఇంద్రుడి మీదకి దండెత్తి పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చాడు. పుణ్యక వ్రతం పేరుతో సత్యభామ శ్రీకృష్ణుని చెట్టుకు కట్టేసి నారదుడికి దానంగా ధారపోసింది. మళ్ళీ విడిపించుకోగలిగింది. ఎంతటి శ్రీకృష్ణ పరమాత్మ జీవితంలో ఎన్ని మార్పులు ఉన్నాయో చూసావా? రుక్మిణి ప్రభుత్రులకు ప్రద్యుమ్నాదులు జన్మించారు, కానీ జాంబవతికి కడుపు పండలేదు. దీనురాలే యాచిస్తే శ్రీకృష్ణుడు పుత్రకామియే 6 నెలలు ఉగ్ర తపస్సు చేశాడు. శివభక్తుడైన ఉపమన్యుడు అనే మునిని ఆశ్రయించి పాశుపత దీక్షను స్వీకరించాడు. ముండి దండి అయ్యాడు, అంటే దండం ధరించాడు. మొదటి నెల రోజులు కేవలం పళ్ళు ఫలాలే భుజించి శివధ్యాన పరుడై శివమంత్రాన్ని జపించాడు. 2వ నెలలో జలమే ఆహారంగా తీసుకుని ఒంటికాల మీద తపస్సు చేశాడు. 3వ నెలలో వాయుభక్షణ చేశాడు. కాలి బొట్నవేలి మీద నిలబడి శివమంత్రం జపించాడు. చివరికి 6వ నెలలో శివుడు అనుగ్రహించి ప్రత్యక్షమయ్యాడు. యదునందన, కామపూరంలో నన్ను దర్శించిన భక్తుడికి కామశేషం ఉండడానికి వీల్లేదు. ఏం కావాలో కోరుకో అన్నాడు. దదామి వాంఛితాన్ కామాన్ బ్రూహి యాదవనందన మయి దృష్టే కామపూరే కామశేషోన సంభవేత్. శ్రీకృష్ణుడు ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసి ఇలా అన్నాడు. దేవదేవ జగన్నాథ సర్వభూతార్తినాశన విశ్వయోనే సురారిఘ్న నమస్త్రైలోక్యకారక. దేవదేవ జగన్నాథ, సర్వ ప్రాణికోటికి ఆర్తి తీర్చేవాడ, విశ్వకారణ రాక్షస సంహార, త్రైలోక్య కారక, నమో నమ నమో నమ. నీలకంఠ త్రిశూలధారి పార్వతీ వల్లభ దక్షాధ్వర ధ్వంసక, నీ దర్శనంతో ధన్యుణ్ణయ్యాను. నీ పాదాలకు నమస్కరించడంతో నా జన్మ సఫలమైంది. ఓ జగద్గురు, నేను ఈ సంసారంలో బందీ అయ్యాను. యమపాశాలతో బద్ధుణ్ణయ్యాను. రక్షణ కోరి శరణు వేడుతున్నాను. ఈ మానవ జన్మ ఎత్తి ఎంతో ఖిన్నుణ్ణయ్యాను. నువ్వే దిక్కు అని అన్నాడు. మన్మథాంతక, గర్భవాసంలో మహాదుఖం అనుభవించాను. పుట్టిన వెంటనే కంసభయంతో గోకులానికి వెళ్ళాను. అక్కడ బాల్యం గడిచింది. తర్వాత ద్వారకకు చేరుకున్నాను. మధుర లాంటి సుందరమైన పట్టణాన్ని వదిలేసుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతం ధర్మరక్షా పరుణ్ణి రాజ్యాన్ని ఉగ్రసేనుడికి అప్పగించి కావాలని గడుపుతున్నాను. ఓ పరమేశ్వర, సంసారం దుఃఖసాగరం తెలిసి అదే చేస్తున్నాను. పారతంత్ర్యం అనుభవిస్తున్నాను. మోక్ష చింతన అనేది లేకుండా పోయింది అని తపస్సు, అందుకని చెప్తున్నాను. నిజంగా కొడుకు కావాలని తపస్సు చేశాను అని కోరాడు పరమేశ్వరుణ్ణి కృష్ణ పరమాత్మ. అప్పుడు ప్రభు, మాయా విమూఢాత్ముడినై పుత్రసుఖం యాచిస్తున్నాను. నిన్ను ముక్తి ఇమ్మని కోరాలి, కానీ కామిని ప్రేరితుడినే ఇదే కోరుకుంటున్నాను అన్నాడు. అంటే అప్పుడు గోవిందుడు తన వేదన చెప్తే మహేశుడు అనునయంగా ఇలా పలికాడు. ఓ శ్రీకృష్ణ, నీకు చాలామంది పుత్రులు ఉదయిస్తారు. 16,050 మంది నీకు భార్యలు అవుతారు. వారిలో ఒక్కొక్కరికి 10 మంది మహాబలశాలు పుత్రులు జన్మిస్తారు. అప్పుడు పార్వతీదేవి కల్పించుకొని, జనార్దన, నువ్వు ఈ లోకంలో ఈ గృహస్థాశ్రమంలో 100 సంవత్సరాలు ఉంటావు. ఆ తర్వాత బ్రాహ్మణ శాపం వల్ల, గాంధారి శాపం వల్ల నీ వంశం నశిస్తుంది. శాపమోహితులే నీ పుత్రులు పరస్పరం చంపుకుంటారు. నువ్వు నీ సోదరుడు మానవ శరీరాలు వదిలేసి దేవలోకం చేరుకుంటారు. జరగాల్సింది జరుగుతుంది. ఇందులో దుఃఖించాల్సింది ఏమీ లేదు. అవశ్య భవితవ్యాలకు ప్రతిక్రియలు ఉండవు. నువ్వు అవతారం చాలించిన తర్వాత నీ భార్యలు అష్టావక్రుడి శాపం కారణంగా దొంగల దోపిడీకి గురవుతారు. ఇదంతా జరగాల్సింది అని చెప్పి పార్వతీ పరమేశ్వరులు అంతర్ధానం అయ్యారు. శ్రీకృష్ణ పరమాత్మ సంతృప్తి చెంది ఉపమన్యుడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించి ద్వారకను చేరుకున్నాడు. అందుచేత జనమేజయ, బ్రహ్మాది దేవనాయకులు కూడా
మాయా కల్లోలానికి అతీతులు కారు. మాయాశక్తి చేతిలో కీలుబొమ్మలు. పూర్వ కర్మలను బట్టి సకల జీవులను ఆ మాయాశక్తి ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇది పరబ్రహ్మ స్వరూపిణి. ఒకరి పట్ల వైషమ్యం కానీ కాఠిన్యం కానీ ఉండవు. జీవమోక్షం కోసమే నిరంతరం యత్నిస్తూ ఉంటుంది. ఈ మాయాశక్తి లేకపోతే చరాచర జగత్తు లేదు, వట్టి జడంగా ఉండిపోయేది. అందుకే జగజ్జన్ని కరుణించి జీవకోటినంతటినీ ఎల్లప్పుడూ ఇలా ప్రేరేపిస్తుంటుంది. అందరూ మోహవశలు వివశలు కావాల్సింది, లేకపోతే చైతన్యమే లేదు. సురాసురులందరూ మాయకు లోబడిన వాళ్ళే, మాయాధనులే. స్వతంత్రురాల ఒక్క మాయాదేవి మాత్రమే. అందుకని సర్వాత్మన ఆ జగదీశ్వరిని సమర్చించాలి. ఈ ముల్లోకాల్లోనూ అంతకు మించి శక్తి లేదు. ఆ పరాశక్తి పదాలను అర్చించడం, స్మరించడం జన్మకు సాఫల్యం. దేవీ సమర్చన చేయని వంశంలో జన్మించడం దురదృష్టం. అలాంటి జన్మ ఎవరికీ కలక్కుండుగాక. నేనే దేవిని, ఇతరుణ్ణి కాను, నేనే బ్రహ్మను, అందుచేత నాకు దుఃఖం లేదు అనే అభేద భావంతో నిరంతరం జగదంబికను ధ్యానించాలి. గురుముఖత ఈ వేదాంత భావనను అలవర్చుకొని ఏకాగ్ర చిత్తంతో ఆత్మస్వరూపిణ్ణి ధ్యానించాలి. అప్పుడే కర్మ విముక్తి. శ్వేతాశ్వతరాది మహర్షులు నిర్మల హృదయలై ఆత్మస్వరూపిణ్ణి తెలుసుకొని భవబంధ విముక్తులయ్యారు. భార్యా సమేతులై త్రిమూర్తులు ఎప్పుడూ ఆ సచ్చిదానంద రూపిణ్ణి సేవిస్తూ ఉంటారు. జనమేజయ, వ్యాస మహర్షి చెప్తున్నారు, నువ్వు అడిగిందంతా చెప్పాను. బహుశా నీ వేదన తీరిందనుకుంటాను. ఇంకేం వినాలనుకుంటున్నావు అన్నాడు వ్యాస మహర్షి. సౌనకాది మహాములారా, వ్యాస భగవానుడు జనమేజయుడికి చెప్పిందంతా నేను మీకు వివరించాను అన్నాడు సూత మహర్షి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి అన్నాడు. చతుర్థ స్కంధం సమాప్తం. ఈ చతుర్థ స్కంధంలో 1418 శ్లోకాలు ఉన్నాయి. దీన్ని బేతవోలు రామబ్రహ్మం గారు రచించారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీమాత చరణారవిందార్పణమస్తు. శ్రీమాత్రే నమః.